ఉన్నత చదువులతోనే తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడరు. అదే కొందరికి కాసుల వర్షానికి కురిపిస్తోంది. స్కూల్స్కు పర్మిషన్ లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఓరుగల్లులో అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో మహానగరం వరంగల్. ఇక్కడ నిట్, కాకతీయ యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు అనేక ప్రైవేటు యూనివర్సిటీలతో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. నగరంలో ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టగొడుగులా విస్తరిస్తున్నాయి. పేరెంట్స్ ఆశలనే ఆసరాగా మార్చుకుని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కొన్ని విద్యా సంస్థలు దందా నడుపుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, టై, బ్యాడ్జ్, బెల్ట్, బూట్లను అమ్ముతున్నాయి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. వారు చెప్పిన రేటుకే కొనుగోలు చేయాలన్న నిబంధనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. కొందరు అసలు పర్మిషన్ లేకుండానే స్కూల్స్ రన్ చేస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. జిల్లా వ్యాప్తంగా అనుమతి లేనటువంటి ప్రైవేటు పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అందులో భాగంగా నారాయణ, మెడిరియన్ లాంటి స్కూళ్లను జిల్లా అధికారులు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అంతేకాదు మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా విద్యాధికారికి కూడా పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా సంబంధిత స్కూళ్ల మీద యాక్షన్ తీసుకోకుండా, స్కూళ్లను సీజ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ దందాపై విద్యార్థి సంఘాలు అనేక సార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయం కొత్తగా హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్ దృష్టికి వెళ్లింది. దీంతో కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. ఒక్కరోజే 2 ప్రైవేట్ స్కూల్స్ నిబంధనలు పాటించలేదని సీజ్ చేశారు. అనుమతి లేదని తెలియక తమ పిల్లలను చేర్పించి ఇబ్బంది పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక్క అనుమతి తీసుకొని 4-5 స్కూల్ పెట్టడం, తర్వాత మా అలాంటి తల్లిదండ్రులకు తెలియకుండా ఈ పర్మిషన్ ఉందా లేదా అనేది మీ పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అకాడమీ ఇయర్ కొంచెం మధ్యలో కాగానే ఈ స్కూల్ విద్యాశాఖ వాళ్ళు తనిఖీ చేసి స్కూల్ మూసేయడం జరుగుతుంది. మా అలాంటి విద్యార్థులకు, పిల్లల తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది అవుతుంది. పలానా స్కూళ్లకు ఏవైతే అనుమతులు ఉన్నాయని ఒక విధంగా బోర్డు లాంటి తెలియజేసిన కూడా చాలా సంతోషమే. హనుమకొండలోని హంటర్ రోడ్లోని నారాయణ స్కూల్ విద్యాశాఖ అనుమతి లేకుండానే నడిపిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో ఎంఈఓ బండారి మనోజ్ కుమార్ తనిఖీ చేసి స్కూల్ ని సీజ్ చేశారు. హనుమకొండలోని రామ్నగర్ లో మెరిడియన్ హై స్కూల్ ని ఇదే కారణంతో అధికారులు సీజ్ చేశారు. ఇదే స్కూల్ ని ఇటీవలే ఓసారి సీజ్ చేసినప్పటికీ మళ్లీ కొనసాగిస్తున్నట్లుగా గుర్తించారు. స్కూల్ ఆవరణలోనే పుస్తకాలు అమ్ముతుండటంతో ఆ బుక్స్ ని స్కూల్లోనే ఓ గదిలో పెట్టి సీజ్ చేశారు. మరోవైపు ఈ స్కూల్ ని సీజ్ చేశారు.